వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అధికారులు కూడా ఎప్పటికప్పుడు వర్షాలను అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్ కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఐఏఎస్ గారు ఉన్నారు. దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో వారిని అడిగి తెలుసుకుందాం. జిల్లాలో సార్ భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా మీరు పరిశీలిస్తున్నారు. సార్ ఏంది సార్ పరిస్థితి కామారెడ్డి జిల్లాలో? సో మనకి 48 అవర్స్ నుంచి కొంత హెవీ రెయిన్స్ ఉన్నాయండి. సో దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. ఎక్కడైతే లో లయింగ్ ఏరియాస్లో వాటర్ వస్తుందో అదేవిధంగా మనకి నియర్ బై ట్యాంక్స్ ఓవర్ఫ్లోయింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళని మనము షిఫ్ట్ చేస్తూ ఉన్నాము. సో విత్ ది హెల్ప్ ఆఫ్ ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మనము రెస్క్యూ చేసి అవి రీహాబిలిటేషన్ క్యాంప్స్లో వాళ్ళని పెట్టి మనము అన్ని రకాల ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో ముఖ్యంగా మనకి ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే ఈ ట్యాంక్స్ చాలా వరకు ఫిల్ అయి ఉన్నాయి కాబట్టి ఈ ఫిషింగ్ యాక్టివిటీకి స్విమ్మింగ్ యాక్టివిటీ గురించి వెళ్ళకూడదు. అదేవిధంగా మనకి లో లయింగ్ కాజ్వేస్ ఎక్కడైతే ఉన్నాయో మనకి పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ యంత్రాంగం, పంచాయతీరాజ్ వాళ్ళందరూ కూడా ఈ బ్యారికేడింగ్ అది ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళకి కొంత సహకరించవలసిందిగా కోరుతున్నాను. సార్ జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్న ఈ రోజు భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులను కూడా జలదిగ్బంధమయ్యాయి. కామారెడ్డి పట్టణంలోని 12 కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వారందరికీ సహాయ సహకారాలు అందించలేదని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చాలా మంది ఇళ్లలో నీరు వచ్చిన పరిస్థితి. వారిని ఎలా పరిస్థితి? సో మనము అన్ని గ్రామాల్లో కూడా ఈ రీహాబిలిటేషన్ క్యాంప్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఎక్కడైతే ఈ కొంత పరిస్థితులు మనకి వాటరు లో లయింగ్ ఏరియాస్లో వచ్చాయో వాళ్ళందరికీ కూడా మనం అదే విలేజ్లో ఎయిదర్ స్కూల్ ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి షిఫ్ట్ చేస్తూ ఉన్నాము. సో వాళ్ళందరూ కూడా మనకి లోకల్ రెవెన్యూ మరియు పోలీస్ యంత్రాంగం కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకి కంట్రోల్ రూమ్కి దృష్టికి వచ్చినట్లయితే ఇమీడియట్గా మనము రెస్పాండ్ అవుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపించాయి. పోచారం ప్రాజెక్టు డేంజర్ జోన్లో ఉంది. దానివల్ల నిజాం సాగర్లో కూడా భారీగా వరద వెళ్తుంది. ఆ వరదంతా కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వెళ్తున్న పరిస్థితి. గోదావరి ఉగ్ర రూపంలో దాచింది. కందగుర్తి వద్ద కూడా నీరు బ్యాక్ వాటర్ వచ్చి చాలా గ్రామాలు మునిగే పరిస్థితి. వారి అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలు ఉంటాయి. సో మనకి నిన్నటి నుంచి ఆల్రెడీ డౌన్ స్ట్రీమ్లో ఉన్న మండలాలు అదేవిధంగా విలేజెస్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. కిందనున్న డిస్ట్రిక్ట్స్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం జరిగింది. సో ఆ విలేజెస్లో ఏవైతే నియర్ బై హౌసెస్ అవన్నీ లొకాలిటీస్ ఉన్నాయో వాళ్ళని కూడా మనము షిఫ్ట్ చేస్తున్నాము. వాళ్ళని కూడా ఆల్రెడీ అలర్ట్ చేయడం జరిగింది. మొత్తానికి చూసుకోవచ్చు భారీ వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే అందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను రక్షిస్తున్నాం. మరోవైపు పూర్తి స్థాయిలో దానికి ఎవరికి ఇబ్బందులు లేకుండా వారికి అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే ప్రజలు ఇబ్బందులు కలగకుండా చూసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కాపాడుతున్నామని చెప్పి జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉందని చెప్పి ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఐఏఎస్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. సజింతో గంగారెడ్డి, RTV కామారెడ్డి జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.